హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం మరొక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. ఇంట్లో ఉండే మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రెడ్ బజ్జీ చూపిస్తున్నానండి. నార్మల్గా మనం మిర్చి బజ్జీ చేసుకుంటాము, ఎగ్ బజ్జీ చేసుకుంటాం కదా, అలానే ఇక్కడ నేను ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇలా మనము స్టఫింగ్ లాగా ఆలు పెట్టేసుకొని ఇలా లోపల సాఫ్ట్గా బయట మనకి మంచిగా ఇలా క్రంచీగా తగులుకునేలాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఇక్కడ నేను క్యారెట్ ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, బీర్నీస్, అలాగే పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉడికించుకున్న 2 ఆలుని తీసుకోవాలి. దీన్ని మనం ఈ విధంగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనము ఆలుని స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి, పచ్చిమిర్చిని వేసుకోవాలి, బీన్స్ అలాగే ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, కొద్దిగా కారం, ఇలా వీటన్నిటిని వేసుకొని ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వచ్చేసి స్టఫింగ్కి సరిపడంతనే వేసుకున్నాను. ఇలా వీటన్నిటిని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు శనగపిండిలోకి నేను కొద్దిగా కారంని వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఇక్కడ నేను అలాగే కొద్దిగా ఓమాని కూడా వేసుకుంటున్నాను. మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. ఇలా తర్వాత మనం కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ని వేసుకొని మరొకసారి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి మిర్చి బజ్జీకి ఏ విధంగా అయితే ఉంటుందో కన్సిస్టెన్సీ అలా మనము మిక్స్ చేసుకోవాలి. కొంచెం మనము ఎక్కువ లిక్విడ్ లాగా ఉండేలాగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్రెడ్ని డిప్ చేస్తాం కాబట్టి ఇది ఎక్కువగా మనకి పల్చగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. బ్రెడ్కి కూడా మనకి సరిగ్గా అంటుకుంటుంది. ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిని కూడా మనం రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకొని ఆయిల్ మనకి మీడియం ఫ్లేమ్లో మనం బాగా దీన్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బ్రెడ్ తీసుకొని ఇక్కడ నేను మధ్యలోకి ఇలా స్టఫింగ్ లాగా ఈ ఆలుని పెట్టేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పెట్టేసుకొని దీనిపైన మనం ఇంకొక బ్రెడ్ను కూడా ఇలా ప్లేస్ చేసుకొని పెట్టేసుకోవాలి. అదేవిధంగా మిగతా బ్రెడ్స్ అన్నిటిని కూడా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంటున్న క్వాంటిటీకి 2 బ్రెడ్స్ అయితే సరిపోతుంది. మీరు ఒకవేళ ఎక్కువగా చేసుకుంటే మీరు శనగపిండిని కూడా ఎక్కువగానే మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము బ్రెడ్ని ఇలా శనగపిండిలో మనము బాగా డిప్ చేసుకోవాలి. ఇలా మనకి ఆయిల్ వేడైపోగానే ఇలా మనము బ్రెడ్ని తీసుకెళ్ళి ఇలా ఆయిల్లో మనము డీప్ ఫ్రైని చేసేసుకోవాలి. ఇలా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా అలాగే ఎంతో సింపుల్ అయిన ఆలు బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. దీన్ని మనము టొమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కేవలం మనం 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు టైం టేకింగ్ ప్రాసెస్ కాదండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి మనం ఈజీ స్నాక్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు అసలు బయటవి తినరు కదా. మీరు కూడా ఇలాంటి ఈజీ స్నాక్ ఐటమ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు కూడా మన ఛానల్లో వెళ్ళి చూసేయచ్చు. ఇక్కడ నేనైతే ఇలా కట్ చేసి ఇలా నేను స్టఫింగ్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇక్కడ లోపటి వరకు కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.